హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అరటికాయ ఫ్రై, టమోటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా టమోటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెలో కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమోటాలు వేసుకోవాలి. టమోటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమోటాలు అలాగే వేసుకున్నా సరిపోతుంది. ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇలా కట్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇందులోనే ఒక 2-3 గంటలు ఆయిల్ కూడా వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. టమోటా పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా వేగనివ్వండి. కొత్తిమీర వేసాక వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమోటాలు, కొత్తిమీర అన్నీ ఆయిల్లో బాగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వండి. ఇందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకొని పచ్చడిని బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అరటికాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత చెక్కు తీసి కట్ చేసుకొని అరటికాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రేపటితోటి ఎంత కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్లో అరటికాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అన్నీ కలుపుకోవాలి. ముక్కలు బాగా మగ్గే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి.
ఇలా ముక్క ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొబ్బరి కారం వేసుకొని ముక్కంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై రెడీ అయింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.